హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఎమ్మీగా పెసర పునుగుల పులుసు చేశాను నేను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి, పెసర గారెలే కాదు, మనం పునుగులు నార్మల్గా తినడమే కాకుండా ఇలా పులుసు కూడా పెట్టుకోవచ్చు. వీటిలో గుడ్లు వేసుకుంటారు, రొయ్యలు వేసుకుంటారు, చూడండి బెండకాయ వేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పెసర పునుగుల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి, ఓకేనా? ఈరోజు మనం పెసర పునుగుల పులుసు అనేది రెడీ చేసేసుకుందాము. ఆ ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పుట్టి పెసరపప్పు తీసుకున్నాను, తొక్క పెసరపప్పు. దీన్ని 1-2 సార్లు క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మనం 1-2 గంటల పాటు నానబెట్టుకుందాము. అంటే మధ్యాహ్నం మనం కర్రీ చేయాలంటే 9-10 ఆ టైంకి నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గంటల పాటు నానబెట్టుకుందాము. మనకి ఈ పప్పు నానేలోపు పులుసుకి మనము ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాము. ఈలోగా మనకి పప్పు కూడా నానిపోద్ది. అండ్ నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకున్నాను. అలాగే పప్పు కూడా క్లీన్ చేసేసుకున్నాను. మనకి తొక్క మినపప్పు ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో 4-5 సార్లు అలా క్లీన్ చేసుకుంటే తొక్క అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే నేను 50 గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టేసుకుంటున్నాను. ముందుగానే కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుంది ముందుగానే. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి ఈ పప్పు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మనం పప్పు మిక్సీ పట్టేటప్పుడు ఇలాగ మనం ఒక స్ట్రైనర్లో పోసేసుకుంటే వాటర్ అంతా దిగిపోద్ది. అంటే పెసరపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు అస్సలు వాటర్ ఉండకూడదు, ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు. ఎందుకంటే మనకు పునుకులు సరిగ్గా రావు, పిండి లూజ్ అయిపోతాయి. మిక్సీ పట్టేటప్పుడు కూడా అస్సలు ఒక్క నీరు చుక్క అనేది కూడా వేసుకోకూడదు, ఓకేనా? అస్సలు నీళ్ళు లేకుండా ఇలా వడకట్టేసుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా మనం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులోనే మనకి స్పైసీకి తగ్గట్టు ఒక చిన్న 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఉప్పు కూడా మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. చూడండి, మనకి ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసుకుందాము. చూడండి, వేరే బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాము. నేను డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకున్నాను. కోడ వేసేసుకోవాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టిన తర్వాత కోడ వేసేసుకోవాలి. లేదంటే మనకి పిండి అంతా నీరు పట్టేసే అవకాశం ఉంది. పెసరపప్పు ఎక్కువ నిల్వ ఉండదు, కోడ నీరు పట్టేస్తే. సో మనకు నీళ్ళు లేకుండా మిక్సీ పట్టుకుంటే ఒక 5 నిమిషాలన్నా ఉంటుంది. అది మనకు నూనె వేడెక్కేంత వరకు కూడా మనం పునుగులు వేసేసుకుందాము. అసలు దీన్ని ఎక్కువసేపు మిక్సీ పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, నీరు పట్టేస్తుంది. సో మనం వెంటనే మనం పులుసు కన్నా ముందే పునుగులు రెడీ చేసేసుకుందాం. చూడండి, మనకు నూనె అయితే కాగిపోయింది. మనం చిన్న చిన్న పునుగులు వేసేసుకుందాము. గుండ్రంగా రావాలని ఏమీ లేదు, మనం ఎలాగో పులుసులో చేస్తాం కాబట్టి కొద్దిగా చిన్న చిన్న పునుగులు అయితే మనకి బాగుంటాయి తినడానికి. ఎందుకంటే తర్వాత పులుసు పీల్చుకుంటాయి కదా, సో కొంచెం సైజు పెద్దవి అవుతాయి కాబట్టి ఇప్పుడే చిన్న వేసుకుంటే మనకి పులుసులో చూడడానికి కూడా బాగుంటాయి. ఉత్తి పులుసు వండుకోవచ్చు మనం, ఉత్తి పునుగులు వేసుకుని. లేదంటే పెసర పునుగులు కోడిగుడ్డు పులుసు పెట్టుకోవచ్చు. లేదంటే పెసర పునుగులు అలాగే బెండకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చిన్నగా వేసేసుకుందాము. చూడండి, మనకు పునుగులు అయితే రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. బాగా కలర్ రావాల్సిన అవసరం లేదు, ఎలా ఉంటే సరిపోద్ది. పెసర పునుగులైనా పెసర గారెలైనా ఫస్ట్ నూనెలోంచి తీయగానే గట్టిగా అనిపిస్తాయి, తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మెత్తపడిపోతాయి. వీటితో చాలా కాంబినేషన్ చేసుకోవచ్చు మనము. ఇంకో వాయు అవుతుంది, అది కూడా వేసేసుకుందాం.
చూడండి మనకు రెండో వాయ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇలా అయితే సరిపోద్ది. ఇది కూడా తీసేసుకుందాం పక్కకి. చూసారు కదా చాలా బాగున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది పునుగుల పులుసు. ఇలాగే కొంచెం పిండి ఎక్కువ వేసుకుని మనం అలాగే పెసరగారెలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేనం పక్కన పెట్టేసి కూరకి రెడీ చేసుకుందాం. పులుసుకి అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి నేను పేనం పెట్టేసుకుని ఆయిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా వేపేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. మనకు ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక 2 చిన్న ఎండుమిర్చిని చీల్చుకుని వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి బాగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకున్నాము. చూడండి మనకు ఆనియన్స్ అన్నీ ఎగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనము మన టేస్ట్ తగ్గట్టు కారం అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఒక 2 సెకండ్స్ ఉంచి అప్పుడు చింతపండు వాటర్ వేసుకుందాము. చూడండి నేను ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. నేను చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఒక్కసారి అలా కలిపేసుకుందాము. కలిపేసుకుని మనకి చింతపండు పులుపు అనేది బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. అది మనకి పులుపుని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మనకి పులుసు బాగా మరుగుతుంది కదా, ఇలా వాటర్గా ఉన్నప్పుడే మనం పునుగులు వేసుకోవాలి. బాగా థిక్గా అయిపోయిన తర్వాత వేసుకున్నామంటే అది మనకు పులుసులా ఉండదు, కూరలా అయిపోతుంది. సో మనకి ఇలా వాటర్లా ఉన్నప్పుడే వేసుకుంటే మనకి ఇంకో 5 నిమిషాలు అండి పునుగులు వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా? చూసారా నేను పునుగులన్నీ వేసేసుకున్నాను. ఒక్కసారి కలిపేసి ఇంకో 5 నిమిషాలు మనము మూత పెట్టేసుకుంటే మనకి పునుగుల పులుసు అనేది రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనకి పునుగుల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని మనం దించేసుకుందాము. దించేసుకుని వేరే బౌల్లో తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో పునుగుల పులుసు. చూడండి టేస్టీగా ఉండే మనకి పెసరపప్పు పునుగుల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారా, వీటికి కాంబినేషన్ చాలా ఉంటాయి. మనకి పునుగులు పచ్చిరొయ్యలు, మళ్ళీ పునుగులు కోడిగుడ్డు, ఇలాగా కొన్ని వాటితో మనం కలిపి పెసర పునుగుల పులుసు అనేది చేసుకోవచ్చు. నేను ఈరోజు సోమవారం కాబట్టి నాన్ వెజ్ ఏమీ వేయలేదు, అందుకని ఉత్తిదే పునుగుల పులుసు చేశాను. చూసారు కదా ఎమ్మిగా భలే ఉంది కదా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. మన పులుసుకి పునుగులు రెడీ చేసినప్పుడే కొంచెం పప్పు ఎక్కువ వేసుకోవాలి. మనకి పులుసుకి తగ్గట్టు వేసుకుంటే తర్వాత మనకి పులుసుకి పునుగులు ఉండవు, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు తినేస్తారు కదా. అది నా పరిస్థితి అలా వచ్చింది. ఇప్పుడు నేను వేసిన అన్ని తినేసారు, కొన్ని ఉంచారు, అవే వేసాను నేను పునుగులు. చూసారు కదా చాలా టేస్టీతో మనకి పెసర పునుగుల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా ఎమ్మిగా పెసర పునుగుల పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.